ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము హెచ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము. మరి ఎందుకు దేవుడు హెచ్కేలు ప్రవక్తతో ఈ మాటలు పలుకుతున్నాడని చూస్తే అండి, 2వ అధ్యాయం మొత్తం చదివితే మనకి అక్కడ అర్థమవుతుంది. ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీదే తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నారని, అదేవిధంగా సిగ్గుమాలిన వారుగా కఠిన హృదయులుగా ఉన్నారు కాబట్టి వారు ఇష్టం వచ్చినట్టు నీతో మాట్లాడతారు. అయినప్పటికీ నువ్వు భయపడకు. నేను చెప్పే ప్రతి మాట వాళ్ళకి చెప్పు. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు చెప్పు. అప్పుడే నువ్వు ప్రవక్తవని వాళ్ళు తెలుసుకుంటారు, నా చేత పంపబడిన వాడవని వాళ్ళు తెలుసుకుంటారని. మరి దేవుడే హెచ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్న మాటలండి ఇవి. మరి వీటిని మనం ఎలా అన్వయించుకోవాలి అంటే అండి, మనం ఇప్పుడు దేవుని గురించి నిలబడ్డాము, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్నాము. దేవుని సువార్త ప్రకటిస్తున్న క్రమంలో మనం మాట్లాడుతున్న మాటలను బట్టి అనేకులు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు ఉంటారండి. అసలు దేవుడు లేడని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా జీవించే ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం ప్రస్తుతం. అలాంటి వారి హృదయ కాఠిన్యం చేత మిమ్మల్ని బాధ పెడతారు, భయపెడతారు, నిందిస్తారు, అవసరమైతే హింసిస్తారు. కానీ భయపడకు. వారి మాటలకు నువ్వు భయపడిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు నా నిమిత్తము పనిచేస్తున్నావు, నా నిమిత్తం మాట్లాడుతున్నావు కాబట్టి నేనే చూసుకుంటా వారి గురించి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే అక్కడ జనులు నా నిమిత్తం మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు, అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి, మీ ఫలము అధికమవుతుందని ఉంటుంది. అంటే వారు ఏదో మాట్లాడుతున్నారని మనం దుఃఖించాల్సిన అవసరం లేదండి, విచారం చెందవలసిన అవసరం లేదు. మనం చేయవలసిన పని పక్కన పెట్టేసి వీళ్ళందరూ నన్ను నిందిస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారని మనం వాటన్నిటిని పక్కన పెట్టవలసిన అవసరం లేదు. దేవుడే చెప్తున్నాడు, జనులకు భయపడక్కర్లేదు, నువ్వు వారి మాటలకు కూడా నువ్వు భయపడనక్కర్లేదు. నువ్వు చెప్తున్న మాట సత్యమైనప్పుడు, సత్యంలో నువ్వు బోధిస్తున్నప్పుడు నువ్వెవరికీ భయపడిన అవసరం లేదని ప్రభు ఈ దినమున ఈ వాక్యం ద్వారా మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడుతున్నావా? సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు వింటారా వినరా అని వెనకంజ వేస్తున్నావా? ఇక్కడ హెచ్కేలు తిరుగుబాటు చేసేవారి మధ్యకండి, సిగ్గుమాలిన వారి యుద్ధకు, అదేవిధంగా కఠిన హృదయం గల వారి యుద్ధకు దేవుని చేత పంపబడినప్పుడు భయపడుతున్నాడు. కాబట్టే దేవుడు భయపడకము, వారి మాటలకు భయపడకమని ధైర్యపరుస్తున్నాడు. మనం కూడా భయపడకుండా ఉండాలని ఆయన పరిచర్యలో, ఆయన పనిలో నిమగ్నులమై దేవుని చేత ప్రేరేపింపబడి, దేవుని చేతనే ధైర్యపరచబడి ఆయన అప్పగించిన దాన్ని నమ్మకంగా చేయాలని ఈ మాటల ద్వారా మనందరినీ ధైర్యపరుస్తుంటుండగా, ఆ విధంగా దేవుని చేతే ధైర్యపరచబడిన వారమై ఆయన పనిలో ముందుకు కొనసాగవలసిన వారుగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆమేన్.